గంగా నది పవిత్రమైన నది. తాగునీరు, పంట పొలాలకు ఆధారంగా నిలిచిన నది. కుటుంబంలో ఒకరు మృతి చెందితే వారి అస్థికలు తనలో కలిపేసుకునే నది. ప్రస్తుతం ఈ నది మానవుడి తప్పిదాలతో తన పవిత్రతను కోల్పోతుంది. ఈ పుణ్య నదిలో ఎటు చూసినా వ్యర్థాలే కనిపిస్తున్నాయి. మన ప్రాచీన నదిని తిరిగి కాపాడుకునేందుకు భారత ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వృద్ధులు ముందుకొచ్చారు. ఒకప్పుడు దేశాన్ని కాపాడుకునేందుకు సైనికులుగా ముందు వరుసలో నిలిచిన వీరు ఇప్పుడు పవిత్రమైన గంగా నదిని పరిరక్షించుకునేందుకు నడుం బిగించారు. అయితే పూర్వ వైభవంను తీసుకురావడం చాలా కష్టమైన పనే అయినప్పటికీ వీరు మాత్రం వెనకడుగు వేయడం లేదు. అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు 50 కోట్ల మంది ప్రజలకు తాగు, సాగునీరు అందిస్తున్న ఏకైక నది గంగా నది. గంగా నది పరిసరాల్లో ప్రతి 12 మందిలో ఒకరు ఇక్కడే నివాసం ఉంటున్నారు. డిసెంబర్ 15న అతుల్య గంగా పేరుతో ఈ నదిని శుభ్రపరిచేందుకు భారత మాజీ సైనికులు కదం తొక్కనున్నారు. ఓ సరికొత్త చరిత్రను క్రియేట్ చేయనున్నారు. లెఫ్టినెంట్ కల్నల్ హెమ్ లోహ్మి, గోపాల్ శర్మ, కల్నల్ మనోజ్ కేశ్వర్లు కలిసి అతుల్య గంగా కార్యక్రమానికి పునాది వేశారు. పరిక్రమ, కాలుష్యం, ప్రజలు అనే ఈ 3 బలమైన స్తంభాలపై ఏర్పాటు చేశారు. దృఢ సంకల్పంతో పనిచేస్తే అసాధ్యమైనదంటూ ఏమీ లేదని చెప్తున్న వీరు గంగా నదిని కూడా అదే సంకల్పంతో శుభ్రం చేయగలమన్న బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. अतुल्य गंगा का प्रथम स्तंभ मुंडमाल गंगा परिक्रमा है। मुंडमाल गंगा परिक्रमा एक पौराणिक परंपरा है। मुंडमाल गंगा परिक्रमा में गंगा की यात्रा के दौरान 5000 किलोमीटर से ज़्यादा की पैदल दूरी तय करनी है और इसमें 200 से अधिक दिन लगते हैं, जिसमें सर्दी, गर्मी और बरसात के तीनों मौसम आ जाते हैं। गंगा परिक्रमा के कुछ विशेष नियम हैं। गंगा को किसी भी हाल में पार नहीं करना है। दूसरे, गंगा से 1 योजन से अधिक दूर नहीं जाना है, यानी 12.8 किलोमीटर से अधिक दूरी नहीं। एक बार 24 घंटे में गंगा के दर्शन अवश्य करने हैं। इस गंगा यात्रा का जो सबसे रोमांचक और कठिन पहलू है वो गोमुख से हरिद्वार तक की यात्रा है, जिसमें कठिन पहाड़ हैं, नदी नाले हैं और कोई रास्ता नहीं है। ఈ ప్రాజెక్టు ప్రకృతి, సంస్కృతి, పురాణాలు, చరిత్రతో మేళవింపు కలిగినదే ఉంది. దేశానికి వెన్నెముకగా నిలిచిన యువతలో అవగాహన తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామని కల్నల్ మనోజ్ కేశ్వర్ చెప్పారు. గత 1600 ఏళ్లలో ఎవరూ ఈ పవిత్రమైన పుణ్యనదిని కాపాడుకునే ప్రయత్నంలో నిబంధనలు పాటించలేదని చెప్పారు. గంగా నది చరిత్ర వేదకాలం నుంచి ఉందని గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలా కాలినడకన నడిచే ప్రాంతాలు 20 ఉన్నాయని, అయితే భారత్ లో ఇంకా కనుగొనాల్సి ఉందని చెప్పారు కల్నల్ మనోజ్ కేశ్వర్. ఇక తాము 5000 కిలోమీటర్ల మేర కాలినడకన నడిచి గంగా నదిని శుభ్రపరిచే కార్యక్రమం సాహస ప్రియులకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ఇక మన జీవనదులపై యువతకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని, ఒక్కసారి కాలుష్య కోరల్లో చిక్కుకున్న నదులపై స్టడీ చేశాక ఇందుకు బాధ్యులు ఎవరో గుర్తించడమే మలియడుగని చెప్పుకొచ్చారు. అతుల్య గంగా అనే ఈ కార్యక్రమం ప్రజా ఉద్యమంగా సాగుతుందని, డిసెంబర్ 15న ప్రారంభమై 10 ఆగస్టు 2021న ముగుస్తుందని కల్నల్ చెప్పారు. 2020 నుంచి 2030 వరకు మొత్తం 11 ఏళ్ల ప్రాజెక్టు ఇదని చెప్పిన కల్నల్ ఇందులో 2 పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. We shall carry out 4 types of tests, that is physical, chemical, biological and heavy metals, fertilizers, plus pesticides and detergents. The field test kits we are using cost approximately rupees 2,500 per kit. They can carry out 250 tests and also 6 bacteriological tests. However, to keep the quality of the test conducted, we shall at regular intervals carry out calibration and compare the results with standards already established. अतुल्य गंगा का तीसरा पिलर या स्तंभ है जन भागीदारी। ये हमारा विश्वास है कोई भी सरकार सिर्फ जन भागीदारी द्वारा ही
गंगा को उसकी निर्मलता वापस कर सकते हैं। मुंडमाल परिक्रमा द्वारा हम एक अभियान पर निकल पड़े हैं इस जन भागीदारी को इकट्ठा करने की। हमें खोज है 500 प्रहरियों की जो 5 किलोमीटर गंगा को अपनाने के लिए आगे बढ़े। ये 500 प्रहरी अपनी गंगा में गिरने वाले हर नाले को हर 15 दिन में नाले से पहले और नाले के बाद में गंगा जल का परीक्षण करेंगे और अपना टेस्ट रिजल्ट कंट्रोल सेंटर को भेजेंगे। कंट्रोल सेंटर इन रिजल्ट्स को परिवर्तित करके गंगा डैशबोर्ड पर उस स्थान की प्योरिटी इंडेक्स को दिखाएगा। इस तरह से पूरे देशवासियों को पता लग जाएगा कि अलग अलग जगहों में गंगा जल की गुणवत्ता में कहाँ सुधार हो रहा है और कहाँ और काम करने की जरूरत है। భారతీయ యువత మేల్కొనాలని, పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. పరిస్థితి చేదాటిపోకముందే యువత కార్యాచరణ ప్రారంభించాలని కోరారు. తాము చేపడుతున్న ప్రాజెక్టు ద్వారా ఇదే పరిస్థితి ఉన్న ఇతర నదులు అంటే యమునా లాంటి నదులను కూడా శుభ్రం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే ఈ మాజీ ఆర్మీ అధికారులు నడుం బిగించడంతో నదుల పరిరక్షణ జరుగుతుందనే నమ్మకం ఏర్పడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.